బుర్ర పెరగలేదు మోమో. స్కూల్లో నువ్వు చేసిన దానికి నేను కక్ష తీర్చుకోలేదు, కానీ నువ్వు ఒక దెయ్యానివని నాకు తెలుసు. అందుకే నీ వెంట నేను పడ్డాను. నేను దెయ్యం కాదని ఆ రోజే నీతో చెప్పానుగా. తోలకి దెబ్బ తగిలి బుద్ధి బ్యాక్ సీట్ లో కూర్చున్నట్టుంది. చాలా ఆపు. వీడు కూడా నీ మనిషే కదా. మొన్న వీడు తలపడుతున్నప్పుడు దెయ్యాలాగే కనిపించాడు. మీరిద్దరి భూమి మీద ఉన్న దెయ్యాలే. అంతేకాకుండా ఈవని బామ్మ ఉండే ఛాన్సే లేదు. అందంగా ఉంది. తను బామ్మ కాదు, అత్తడి బొమ్మ. అలా చెప్పవే నా బుజ్జి. అందువేనా అమ్మాయి అబద్ధం ఆడదు. అవును మోమో దెయ్యమే. చాలా నోరు మూసుకునే ముసలి. అనవసరంగా గందరగోళం ఏర్పరచుకో. నాకు ముందే తెలుసు నువ్వు వీళ్ళిద్దరిని నీ కంట్రోల్లో ఉంచుకున్నావు. ఈ ప్రపంచాన్ని నాశనం చేయాలనేది కదా నీ ఉద్దేశం. కానీ ఈ దేవత ఉండేంత వరకు నీ ఆశ నెరవేరదు. ఒకవేళ నువ్వు చూపినట్టు నా దగ్గర పవర్స్ ఉంటే ముందు నీ తోలుకొని పుచ్చుకోలు పే చేసేదాన్ని. నువ్వు నాతోనే పెట్టుతావా? ఇప్పుడు నీ నిజ స్వరూపం బయటపడింది. నేను ఇప్పుడు కొట్టేసే శక్తి నా దగ్గర లేదు, కానీ ఒక రోజు నిన్ను కొట్టే బలం తెచ్చుకుంటాను. ఓ నువ్వు నన్ను కొడతావా? అయితే రా, నువ్వు నేను అని తేల్చుకుందాం. నువ్వు నన్ను అనవసరంగా తక్కువ అంచనా వేస్తున్నావు. నువ్వు ఒక విషయం మర్చిపోయినట్టున్నావు. ఈ ప్రపంచ శాంతి కోసం ఆ దేవుడు ఈ దేవతని ఎంచుకున్నాడు. ఈ అందం ఎంత చూస్తుంది. బాయ్, వెళ్ళొస్తాను. భోజనానికి చాలా థాంక్స్ బేబీ ఆంటీ. ఉసే ఆగవే, నేను నీతో మాట్లాడటం ఇంకా పూర్తవ్వలేదు. మంచిగా ట్రై చెయ్యి అమ్మాయి. దెబ్బకి పుచ్చలు లేచిపోవాలి. ఏ బ్యూటీ ఆంటీ నీకు సపోర్ట్ చేస్తుంది. నువ్వు నీ మనవరాలకి సపోర్ట్ చేయకుండా ఎవరితో ఒక దానికి సపోర్ట్ చేస్తావా? తక్కకురా బుజ్జి. దెయ్యంగా ఉండి కూడా నన్ను చాలా సార్లు కాపాడడానికి ప్రయత్నించావు, కానీ ఎందుకు? వాడు దెయ్యం కాదు కాబట్టి. విషయం ఏంటంటే ఐరా, నువ్వు ప్రమాదంలో ఉంటే నేను చూస్తూ ఉండలేనుగా. నువ్వు దెయ్యమైనా నీ మనసు ఇంకా మానవత్వం ఉన్న బంగారు మనసే. తక్కకురా బుజ్జి, నువ్వే దిగులు పడకు. ఈ బొమ్మ నుంచి నేను నిన్ను విడిపిస్తాను. ఏంటంతా? తను నన్ను అపార్థం చేసుకుందనుకుంటాను. ఆ పిచ్చిదాని దగ్గర నుంచి కాస్త దూరంగా ఉండు. ఏంటి ఫీలింగ్? చాలా విచిత్రంగా ఉంది. నాలాంటి అందమైన దేవతకి బానిసగా ఉన్న భూతానికి ప్రేమ, కానీ ఇది చాలా తప్పు.